దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం ఫిబ్రవరి 9. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములను నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యము చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యము హృదయాల ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించుటకు నీ కృపను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. లేవియ కాండము 22-23 అధ్యాయములు. 22వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. ఇశ్రాయేలీలు నాకు ప్రతిష్ఠించు వాటి వలన అహరోనును అతని కుమారులను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకుండునట్లు వారు ఆ పరిశుద్ధమైన వాటిని ప్రతిష్ఠితములుగా ఎంచవలెనని వారితో చెప్పుము. నేను యెహోవాను. నీవు వారితో ఇట్లనుము, మీ తరతరములకు మీ సమస్త సంతానములలో ఒకడు అపవిత్రత గలవాడే ఇశ్రాయేలీలు యెహోవాకు ప్రతిష్ఠించు వాటిని సమీపించిన ఎడల అట్టివాడు నా సన్నిధిని ఉండకుండా కొట్టివేయబడును. నేను యెహోవాను. అహరోను సంతానములో ఒకనికి కుష్టి అయినను స్రావమైనను కలిగిన ఎడల అట్టివాడు పవిత్రత పొందు వరకు ప్రతిష్ఠితమైన వాటిలో దేనిని తినకూడదు. శవము వలని అపవిత్రత గల దేనినైనను ముట్టువాడును. సలిత వీరుడును అపవిత్రమైన పురుగునేమి ఏదో ఒక అపవిత్రత వలన అపవిత్రుడైన మనుషునినేమి ముట్టువాడును. అట్టి అపవిత్రత తగిలిన వాడును సాయంకాలం వరకు అపవిత్రుడగును. అతడు నేలతో తన దేహమును కడుగుకొని వరకు ప్రతిష్ఠితమైన వాటిని తినకూడదు. సూర్యుడు అస్తమించినప్పుడు అతడు పవిత్రుడగును. తర్వాత అతడు ప్రతిష్ఠితమైన వాటిని తినవచ్చును. అవి వానికి ఆహారమే కదా. అతడు కళేబరమునైనను చీల్చబడిన దానినైనను తిని దాని వలన అపవిత్రపరచుకొనకూడదు. నేను యెహోవాను. కాబట్టి నేను విధించిన విధిని అపవిత్రపరిచి దాని పాపభారమును మోసుకొని దాని వలన చావకుండునట్లు ఈ విధిని ఆచరించవలెను. నేను వారిని పరిశుద్ధపరిచి యెహోవాను. అన్యుడు ప్రతిష్ఠితమైన దానిని తినకూడదు. యాజకుని ఇంట నివసించు అన్యుడే గాని జీతగాడే గాని ప్రతిష్ఠితమైన దానిని తినకూడదు. అయితే యాజకుడు క్రయధనమిచ్చి కొనిన వాడును అతని ఇంట పుట్టినవాడును అతడు తిను ఆహారమును తినవచ్చును. యాజకుని కుమార్తె అన్యునికి ఇయ్యబడిన ఎడల ఆమె ప్రతిష్ఠితమైన వాటిలో ప్రతిష్ఠిత అర్పణమును తినకూడదు. యాజకుని కుమార్తెలలో విధవరాలే కానీ విడనాడబడినదే కానీ సంతానము లేని ఎడల ఆమె తన బాల్యం మందువలే తన తండ్రి ఇంటికి తిరిగి చేరి తన తండ్రి ఆహారమును తినవచ్చును గాని అన్యుడెవడును దానిని తినకూడదు. ఒకడు పొరపాటున ప్రతిష్ఠితమైన దానిని తినిన ఎడల వాడు ప్రతిష్ఠితమైన దానిలో 5వ వంతు కలిపి దానితో యాజకునికి ఇయ్యవలెను. ఇశ్రాయేలీలు ప్రతిష్ఠితమైన వాటిని తినుట వలన అపరాధమును భరింపకుండునట్లు తాము యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధ ద్రవ్యములను అపవిత్రపరచకూడదు. నేను వాటిని పరిశుద్ధపరచు యెహోవానని చెప్పుము. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను. నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేలీలందరితోనూ ఇట్లు చెప్పుము. ఇశ్రాయేలీల ఇంటివారిలోనే గాని ఇశ్రాయేలీలో నివసించు పరదేశులలోనే గాని ఎవడు యెహోవాకు దహనబలిగా స్వేచ్ఛార్పణములనైనను మ్రొక్కుబళ్లనైనను అర్పించునో వాడు అంగీకరింపబడినట్లు గోవులలో నుండి అయినను గొర్రె మేకలలో నుండి అయినను దోషము లేని మగదానిని అర్పింపవలెను. దేనికి కళంకముండునో దానిని అర్పింపకూడదు. అది మీ పక్షముగా అంగీకరింపబడదు. ఒకడు మ్రొక్కుబడిని చెల్లించుటకే గాని స్వేచ్ఛార్పణము అర్పించుటకే గాని సమాధాన బలిరూపముగు గోవునైనను గొర్రెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషము లేనిదై ఉండవలెను. దానిలో కళంకమేదియూ ఉండకూడదు. గ్రుడ్డిదేమి, కుంటిదేమి, కొరతగలదేమి, గడ్డము గలదేమి, గజ్జిరోగము గలదేమి, చిరుగుడు గలదేమి అట్టి వాటిని యెహోవాకు అర్పింపకూడదు. వాటిలో దేనిని బలిపీఠం మీద యెహోవాకు హోమము చేయకూడదు. కురూపి అయిన కోడెనైనను గొర్రెమేకల మందలోని దానినైనను స్వేచ్ఛార్పణముగా అర్పింపవచ్చును గాని అది మ్రొక్కుబడిగా అంగీకరింపబడదు. విత్తులు నులిపిన దానినే గాని విరిగిన దానినే గాని చితికిన దానినే గాని కోయబడిన దానినే గాని యెహోవాకు అర్పింపకూడదు. మీ దేశంలో అట్టి కార్యము చేయకూడదు. పరదేశి చేతి నుండి అట్టి వాటిలో దేనిని తీసుకొని మీ దేవునికి ఆహారముగా అర్పింపకూడదు. అవి లోపము గలవి, వాటి కళంకములుండును. అవి మీ పక్షముగా అంగీకరింపబడవని చెప్పుము. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను. దూడయే గాని గొర్రెపిల్లయే గాని మేకపిల్లయే గాని పుట్టినప్పుడు అది 7 దినములు దాని తల్లితో ఉండవలెను. 8వ నాడు మొదలుకొని అది యెహోవాకు హోమముగా అంగీకరింపతగును. అయితే అది ఆవైనను గొర్రెమేకల్లోనిదైనను మీరు దానిని దాని పిల్లను ఒక్కనాడే వధింపకూడదు. మీరు కృతజ్ఞత బలియగు పశువును వధించినప్పుడు అది మీ కొరకు అంగీకరింపబడినట్లు దానిని అర్పింపవలెను. ఆనాడే దాన్ని తినివేయవలెను. మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగిలింపకూడదు. నేను యెహోవాను. మీరు నా ఆజ్ఞలను అనుసరించి వాటి ప్రకారము నడుచుకొనవలెను. నేను యెహోవాను. నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడదు. నేను ఇశ్రాయేలీలలో నన్ను పరిశుద్ధినిగా చేసుకొందును. నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. నేను మీకు దేవుడినై ఉండినట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన యెహోవానని చెప్పుము.
23వ అధ్యాయం. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. నా నియామక కాలములు ఇవి. 6 దినములు పని చేయవలెను. వారము 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు. మీ సమస్త నివాసముల యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినము. ఇవి యెహోవా నియామక కాలములు. నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటినే తినవలెను. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణము చేయవలెను. 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదని వారితో చెప్పుము. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదట పంటలో ఒక పనను యాజకుని వద్దకు తేవలెను. యెహోవా మిమ్ము అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను. మీరు ఆ పనను అర్పించు దినమున నిర్దోషమైన ఏడాది పొట్టేలును యెహోవాకు దహనబలిగా అర్పింపవలెను. దాని నైవేద్యమును నూనెతో కలిసిన 2 10వ వంతుల గోధుమ పిండి, అది యెహోవాకి ఇంపైన సువాసన గల హోమము. దాని పానార్పమును 30 ద్రాక్షారసము. మీరు మీ దేవునికి అర్పణము తెచ్చి వరకు ఆ దినబెల్లా మీరు రొట్టె ఏమీ పేలాలేమి పచ్చని వెన్నులేమీ తినకూడదు. ఇది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనును మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలములతో నైవేద్యం అర్పింపవలెను. మీరు మీ నివాసములలో నుండి తూములో 2 వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించి అర్పణముగా తేవలెను. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణము. మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన 7 ఏడాది మగ గొర్రె పిల్లలను, 1 కోడెదూడను, 2 పెద్ద పొట్టేలను అర్పింపవలెను. అవి వారి నైవేద్యములతోనూ వారి పానార్పణములతోనూ దహనబలి అయి యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగును. అప్పుడు మీరు మేకలలో 1 పోతును పాప పరిహారార్థ బలిగా అర్పించి 2 ఏడాది గొర్రె పిల్లలను సమాధాన బలిగా అర్పింపవలెను. యాజకుడు ప్రథమ ఫలముల రొట్టెలతో వాటిని ఆ 2 పొట్టేలను యెహోవా సన్నిధిని అల్లాడింపవలెను. అవి యెహోవాకు ప్రతిష్ఠింపబడినవై యాజకుని వగును. ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలనని చాటింపవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు. ఇది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. మీరు మీ పంట చేను కోయినప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు. నీ కోతలో రాలిన పరిగెను ఏరు కొనకూడదు. బేదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయుట మాని యెహోవాకు హోమము చేయవలెను. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరుచుకొని యెహోవాకు హోమము చేయవలెను. ఆ దినమున మీరు ఏ పనియూ చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకొనుటకే అది ప్రాయశ్చిత్తార్థ దినము. ఆ దినమున తన్ను తాను దుఃఖపరుచుకొనని ప్రతివాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. ఆ దినమున ఏ పనినైనను చేయు ప్రతివానిని వాని ప్రజల్లో ఉండకుండా నాశనము చేసేదను. అందులో మీరు ఏ పనియూ చేయకూడదు. అది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అది మీకు మహా విశ్రాంతి దినము. మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఆ నెల 9వ నాటి సాయంకాలం మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరింపవలెను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఈ 7వ నెల 15వ దినమున మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరపవలెను. వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమము చేయవలెను. 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడి యెహోవాకు హోమార్పణము చేయవలెను. అది మీకు వ్రత దినముగా ఉండును. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు. యెహోవా నియమించిన విశ్రాంతి దినములు గాకయు, మీరు దానములనిచ్చు దినములు గాకయు, మీ మొక్కుబడి దినములు గాకయు, మీరు యెహోవాకు స్వేచ్ఛార్పణములనిచ్చు దినములు గాకయు, యెహోవాకు హోమద్రవ్యమునేమి, దహనబలి ద్రవ్యమునేమి, నైవేద్యమునేమి, బలినేమి, పానీయార్పణములనేమి అర్పించుటకే పరిశుద్ధ సంఘపు దినములుగా మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవి. ఏ అర్పణ దినమున అర్పణమును తీసుకుని రావలెను. అయితే 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. మొదటి దినము విశ్రాంతి దినము, 8వ దినము విశ్రాంతి దినము. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నెరవంజి చెట్ల
పట్టుకొని 7 దినములు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. అట్లు మీరు ఏటేటా 7 దినములు యెహోవాకు పండుగగా ఆచరింపవలెను. ఇది మీ తరతరములలో నిత్యమైన కట్టడ. 7వ నెలలో దానిని ఆచరింపవలెను. నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపచేసితిని. మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలో నివసింపవలెను. ఇశ్రాయేలీయులలో పుట్టిన వారందరూ పర్ణశాలలో నివసింపవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను. అట్లు మోషే ఇశ్రాయేలీయులకు యెహోవా నియామక కాలములను తెలియచెప్పెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహిమ ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపాసత్య సంపూర్ణుడా, రాజ్యానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా, ఉదయకాలంలో నీ సన్నిధిలో ప్రార్థించకు మీరు ఇచ్చిన కృపను బట్టి, అవకాశమును బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, ఆయుష్ను బట్టి అయ్యా మీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా, మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములు ప్రభువా తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును దయతో క్షమించండి. నీ పరిశుద్ధ రక్తంతో కడగండి, శుద్ధీకరించండి. అయ్యా, మీ ముందు మమ్మల్ని నిందారహితంగా నీతిమంతులుగా తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా, మా విజ్ఞాపనలు, మా ప్రార్థనలు నీ సన్నిధికి చేర్చుకోండి నాయన. అయ్యా తండ్రి నాయన, గొప్ప దేవుడా, సర్వశక్తుడా నాయన, మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని నాయన దర్శించండి, రక్షించండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదు. కృప చూపండి నాయన, కనికరించండి ప్రభువా. మా బంధువులు, మా స్నేహితులు, మా ఇరుగు పొరుగు అయ్యా తండ్రి అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. నీ వారందరిపై నీ కృప కలుగునుగాక. రక్షణార్థమైన నీ ముఖకాంతి వారి మీద ప్రకాశించబడునుగాక. నీ వెలుగు కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. చీకట్లో ఉన్న ప్రజలను వెలుగులోనికి నడిపించండి నాయన. అయ్యి కడవరి దినాల్లో, చివరి దినాల్లో అయ్యా రాకడికి అతి సమీపముగా ఉన్న దినాల్లో ప్రభువా అయ్యా మీరు బలమైన ఆత్మకార్యాలు మీరు జరిగించండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నీ చిత్తము కాదన్నావు. అందరూ నాయన సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం గలవారే ఉండాలని నిశ్చయించున్నానన్నావు ప్రభా. నీ చిత్తమే మా జీవితాల్లో, మా కుటుంబాల్లో అయ్యా నాయన, మా పట్టణాల్లో నాయన నెరవేర్చబడునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. సేవకులు, సేవకురాండ్రి కొరకు ప్రార్థిస్తున్నాం. ఏ విధముగానైనా నీ పరిచయలో చేస్తున్న ప్రతి సేవకుని, సేవకురాల్ని, వారి వారి పరిచర్యలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి. బలమైన ప్రార్థన అభిషేకంతో నింపి వారిని వాడుకోండి ప్రభా. వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి. నిలవబడిన ప్రతి చోట నీ బలమైన అభిషేకం వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా నాయన, వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చండి ప్రభా. పరిశుద్ధాత్మను బలముగా క్రైస్తవ్యం మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆత్మ వరములు కలిగి, ఆత్మ ఫలము కలిగి జీవించి అయ్యా అనేక మందికి నీ సాక్షులుగా నిలవబడే కృపను ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయండి. ఎత్తబడే సంఘంలో ఉండినట్లు అయ్యా అందరికీ నీ కృప కలుగునుగాక. బుద్ధి కలిగిన కన్యకుల వలె మెలకువగలిగిన జీవితాలు నిశ్చయముగా నాయన ప్రతి క్రైస్తవునికి కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వారిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా నాయన వారందరికీ బుద్ధి, జ్ఞాన, వివేకములను అనుగ్రహించండి, ఆలోచనలు అనుగ్రహించండి ప్రభు. నీ చిత్తానుసారమైన పరిపాలన వారికి జరిగించి వారి ద్వారా జరిగించండి. వారందరికీ గొప్ప రక్షణ దయచేయమని వేడుకుంటున్నాం. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించి ఇజ్రాయెల్ సరిహద్దుల సమాధానం ఉంచి ఇజ్రాయెల్ పక్షంగా నీ చిత్తం నెరవేర్చమని వేడుకుంటున్నాం. మా భారతదేశాన్ని ప్రత్యేకించి మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. 150 కోట్ల భారతదేశ ప్రజలను దర్శించండి అయ్యా. వారి మనోనేత్రాలు తెరవండి అయ్యా. వారి హృదయాలు తెరవండి అయ్యా. రాతి గుండెలు వారిలో తీసివేసి మాంసం గుండెలు పెట్టండి ప్రభా. ఓ నిశ్చయంగానైనా కడవరి వర్షమే మీరు దిగిరండి. కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి ప్రభా. నీ పేరు పెట్టబడి నీ జనులు తమను తాము తగ్గించుకుని పాపం విడిచి చేసిన ప్రార్థనలకు నిశ్చయంగా యేసు నామంలో జవాబు వచ్చునుగాక. అయ్యా మా దేశము శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అన్ని రంగాల్లో స్వస్థపరచబడునుగాక. నిశ్చయముగా భారతదేశంలో బలమైన ఉజ్జీవము రగులుకొనుగాక. బలమైన ఆత్మ కార్యాలు జరుగునుగాక నాయన. అయ్యా తండ్రి నీ చిత్తమే భారతదేశంలో జరుగునుగాక తండ్రి నాయన. మా దేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను నాయన, చీఫ్ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అయ్యా తండ్రి వారి కింద పనిచేసిన అధికారులు అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను. నీ చిత్తానుసారంగా వారిని నడిపించండి అయ్యా తండ్రి. గొప్ప రక్షణ వారికి కలుగు చేయండి, మారు మనసు వారికి కలుగు చేయండి. మతోన్మాదులు, మత ఛాందసవాదుల నుంచి మా దేశానికి విడుదల దయచేయండి. సౌలు పౌలు వలె మార్చబడినట్లు అటువంటి వారు యేసు నామంలో మార్చబడుదురుగాక. నీకు సాక్షులై వారు వాడబడుదురుగాక అని ప్రార్థిస్తున్నాయన. ఉదయకాలం మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఇలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించి మమ్మల్ని శోధనలోకి తెగ దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది, ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ
విజయము కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.